హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు బయట వాతావరణం చల్లగా ఉందండి, వర్షం పడుతుందండి. బాడీని కొంచెం హీట్ పెంచేందుకు రొయ్యలతో చేసుకున్నామండి. ఈరోజు రొయ్యల పులుసు, రొయ్యల ఫ్రై, అది విలేజ్ స్టైల్లో చేసుకున్నామండి. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను మధ్య మధ్యలో చెప్పే టిప్స్ మిస్ అవుతారు. స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరొకండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రొయ్యలండి, కేజీ తెప్పించుకున్నాను. ఇలా ఒలిస్తే ½ కిలో అయ్యాయండి. ఒక్కోసారి మనకు 600 కూడా అవుతాయి, కానీ ఈ మాత్రం నాకు 500 గ్రామ్స్ అయినాయి. మామిడికాయ ముక్కలు 25 గ్రాములు తీసుకున్నానండి. ఒక చిన్న సైజు టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పోపుకి ఉల్లిపాయలు, ఎల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చి అండి, ఆవాలు, మెంతులు, ఆవాల పొడి, మెంతుల పొడి, కొద్దిగా సొంటి పొడి అండి, చిన్న బెల్లం ముక్క, 1 దాల్చిన చెక్క, 1 లవంగ ముక్క, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. చింతపండు ఒక చిన్న ఉసిరికాయ అంతా తీసి పెట్టుకున్నానండి. అంటే మనం టమాటా, మామిడికాయ కూడా వేస్తున్నాం కాబట్టి తక్కువే సరిపోతుందండి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సరిపడా ఆయిల్ అండి. ఈ పులుసు కావాల్సిన ఐటమ్స్ ఇవేనండి. ఇంకా ఫ్రైకి 1/2 కిలో రొయ్యలండి, ఇది ½ కిలో కదా, ఇందులో ½ తీసుకున్నాం. మసాలాలండి, నువ్వులు 1 టేబుల్ స్పూను, పుచ్చగింజలు, కొబ్బరి ముక్క, బాదం పప్పులండి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కస్తూరి మేతి, జీడిపప్పు అండి, సరిపడా ఆయిల్ అండి. ఇవేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మొదట మనం పులుసు చేసుకుందామండి. అంటే నేను ఆల్రెడీ వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా నిమ్మరసంతో కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకోవాలండి. స్టవ్ ముట్టించి ఒక మట్టి పాత్ర పెడుతున్నానండి. ఈ పాత్ర పెట్టి వాటర్ పోస్తున్నానండి. వాటర్ మరిగాయండి. ఈ రొయ్యలు వాటర్లో వేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు మరగనిద్దాం. ఇలా చేయటం వల్ల మనకి రొయ్యలు నీసు వాసన అనేది రావండి. మరిగిపోయినాయండి, పక్కన పెట్టుకుందాం. వీటిని ముందుగా మనం పులుసు చేసుకుందామండి. పులుసు కోసం మట్టి పాత్ర పెడుతున్నాను. అది హీట్ ఎక్కేలోపు ఈ రొయ్యలు తీసుకున్నామండి. ఇవి ½ కిలో రొయ్యలు అని చెప్పాను కదండి. పావు పులుసుకి, పావు ఫ్రైకి వాడుకుందామండి. పాత్ర హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. నాన్ వెజ్కి ఎప్పుడు ఆయిల్ అనేది కాస్త ఎక్కువే వేసుకోవాలి కదండి. 2-3 స్పూన్స్ వేస్తున్నాను. ఒక ½ కిలో ఫ్రై కోసం పక్కన పెట్టుకున్నామండి. మరో ½ కిలో పులుసు వాడుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. మెంతులు 5-6 గింజలు మెంతులు వేస్తున్నాను. ఒక ½ స్పూన్ వరకు ఆవాలు వేస్తున్నానండి. హీట్ ఎక్కిందండి. చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఒక 5 వెల్లుల్లి గర్భాలు కూడా పచ్చగా దంచి వేస్తున్నానండి. ఒక ఎండుమిరపకాయ తుంచి వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేస్తున్నాను. ఉల్లిపాయలు త్వరగా వేగేందుకు ఒక చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారాయండి. కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకులో తుంచేస్తున్నానండి. రొయ్యలు వేస్తున్నానండి. ఈ రొయ్యలు ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు వేగాలి, అందుకే ముందే వేస్తున్నాను. నీసు వాసన వాటర్ మాత్రం పోతుంది. రొయ్యలు వేగినాయండి. 25 గ్రాములు మామిడి ముక్కలు కట్ చేస్తున్నాను కదండి, వేస్తున్నాను. మామిడి ముక్కలు, ఒక చిన్న సైజు టమాటా, ఉప్పు, కారం వేద్దామండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ పడుతుందండి. కారం 1 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. పసుపు ½ టీ స్పూను, ధనియాల పొడి ½ టీ స్పూను, జీలకర్ర పొడి ½ టీ స్పూన్ వేసానండి. మెంతి పొడి 1 చిటికెడు వేస్తున్నానండి.
ఆవాల పిండి, ఇది కూడా ఒక పావు స్పూన్ వరకు వేసానండి. ఒక చిటికెడు మిరియాల పొడి అండి. ఒక చిన్న సైజు ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. అంటే ఆల్రెడీ మనం టమాటా వేసాము, ఇంకా మామిడికాయలు వేసాం కదా, మామిడి ముక్కలు పులుపు ఎక్కువ అవుతుంది. అంటే నేను ఇక్కడ చిన్న ఉసిరికాయ అంత చింతపండు మాత్రమే తీసుకున్నాను. చింతపండు పీసుకు పోసేస్తూ ఒక చిటికెడు సొంటి పొడి వేస్తున్నానండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాడలేదు మనం. ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు దంచేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి. అదేవిధంగా పుదీనా, చిన్న బెల్లం ముక్కేస్తున్నానండి. ఏ పులుసుకైనా బెల్లం ముక్కేస్తే, చింతపండు వాడిందంటే బెల్లం ముక్కేస్తే బాగుంటుందండి. చాలా చిన్న ముక్కేస్తున్నాను చూడండి. మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టి పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకున్నాం. ఇది ఉడికే వరకు ఒక 10 మినిట్స్ పడుతుందండి. ఈలోపు మనం ఫ్రై తయారు చేసుకుందాం. పాన్ పెడుతున్నాను. పాన్ హీట్ ఎక్కేలోపు మనం మసాలా తయారు చేసుకుందామండి. 2 అంగుళాలు కొబ్బరి ముక్క తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులండి. 3 బాదం పప్పులు వేస్తున్నాను. 1 హాఫ్ స్పూన్ వరకు పుచ్చగింజలు వేస్తున్నానండి. 4-5 జీడిపప్పులు కూడా వేస్తున్నాను. పాన్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేద్దాం. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. ఈ ఫ్రైకి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేస్తున్నానండి. ఉడుకునేమో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఉడికిందండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నానండి. స్టవ్ని సిమ్లో పెట్టాను. సిమ్లో ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఉల్లిపాయలు వేగినాక రొయ్యలు వేస్తున్నానండి. రొయ్యలు ఫ్రై అవ్వాలి. నేను చెప్పుకున్నాను కదా, ఈ నీళ్ళు మాత్రం పోయకండి, నీటి వాసన వస్తుంది. రొయ్యలు వేగాక ఇలా రౌండ్గా వస్తున్నాయండి. చూడండి, ఇలా రౌండ్గా వచ్చేంత వరకు వేస్తుంది. నల్లగా కనుక్కుంటే చిదిరిపోతాయి. రొయ్యలు వేగాయి కదండి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. మరో నిమిషం పాటు ఫ్రై చేసి సాల్ట్ హాఫ్ స్పూన్ వేసాను. కారం హాఫ్ స్పూన్ వేసాను. పసుపు పావు టీ స్పూన్ అండి. ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసాను. జీరా పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తాను. దీనికి హాఫ్ స్పూన్ వరకు వేసాను. రొయ్యలు కాస్త హీట్ చేసే స్వభావం ఉంది కదా, అందుకే దీనికి మనం జీరా పౌడర్ని కాస్త ఎక్కువ వేస్తాం. 1 చిటికెడు మిరియాల పౌడర్ కూడా వేస్తున్నామండి. కొద్దిగా గరం మసాలా అండి. 1 పావు స్పూన్ వేసాను గరం మసాలా. కొద్దిగా జాజికాయ పౌడర్ వేస్తున్నానండి. జాజికాయ పౌడర్ వేస్తే మీ వాసన తగ్గుతుందండి. ఆల్రెడీ మసాలాను మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ మసాలా పేస్ట్ చేస్తున్నాం. కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పులు, నువ్వులు, పుచ్చపప్పులు. ఈ మసాలా వేగేందుకు ఈ పాత్ర కడిగి నీళ్ళు పోద్దామండి. మిక్సీ జార్ కడిగి పోద్దాం. ఈ వాటర్ సరిపోతాయండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మరగనిద్దాం. ఈ కర్రీ ఏందేమో చూద్దామండి. ఆయిల్ ఇలా పైకి తేలింది కదండి. ఇలా ఆయిల్ తేలితే ఈ కర్రీ అయిపోయినట్టండి. డిష్ అవుట్ చేసుకుందామండి.
కమ్మకమ్మని రొయ్యల పులుసు రెడీ అయిపోయిందండి. మూత తీసి చూద్దామండి, ఉడికిందేమో. ఉడకలేదండి, ఉడికే వరకు ఇంకా 2-3 మినిట్స్ పట్టుద్ది. ఈలోపు మనం రొయ్యలు కొన్ని విషయాలు తెలుసుకుందామా. ఈ రొయ్యల్లో సెలీనియం అనేది ఉంటుందండి. ఈ సెలీనియం మనకి యాంటీ క్యాన్సర్. ఇంకా B12 ఉంటుందండి. B12 కూడా రక్తనాళాలను శుభ్రపరుస్తుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ omega-3 ఉండి మన బ్రెయిన్ పవర్ను పెంచడం, హార్ట్కి ఇబ్బంది లేకుండా చేయడం చేస్తుందండి. ఇంకా ఇందులో అల్జీమర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ రొయ్యలు అనేది వరం అండి. తినకూడని వారు ఎవరంటే సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది కదండి, వాళ్ళు మాత్రం అస్సలు తినకండి. పెద్దవాళ్ళకేమో అల్జీమర్ ఉన్న వాళ్ళకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది, పిల్లలకైతే బ్రెయిన్ పవర్ పెంచుతుందండి. సో దీన్ని తరచు మనం తీసుకోవటం మంచిదేనండి. ఉడికినేమో చూద్దాం. ఉడకాలండి. మంచి క్వాలిటీ ప్రోటీన్ కూడా ఉంటుందండి. అంటే మన బాడీ వెయిట్ 1 kgకి 0.8 grams మనకు ప్రోటీన్ కావాలి. ఫ్రై అయిపోయిందండి. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇందాక ముందు వేసుకున్నాం, ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. 1/2 స్పూన్ వరకు వేసానండి. కస్తూరి మేతి కొంచెం నడిపేద్దాం. నెయ్యి వేసుకుందామండి. 1/2 స్పూన్, చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే రొయ్యల ఫ్రై అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందాం. కమ్మ అనే రొయ్యల పులుసు రెడీ అయిపోయిందండి. గుమ్మగుమ్మలాడే రొయ్యల ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నం రాగి సంగటిలోకి సూపర్గా ఉంటుందండి. బయట వర్షం పడుతుంది, వేడి అన్నంలోకి ఈ రొయ్యల పులుసు రొయ్యల ఫ్రైతో తింటుంటానండి. ఇంకా చెప్పలేము, రుచి మాటలేవండి, అంతే. మీరు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో హెల్తీ రెసిపీతో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.